అన్నం రెడీ అయింది. వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. పులిహోర అన్నం. వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో మీకు వీడియో చూపెడతా. ముందుగానే అన్నం వండి రెడీ పెట్టుకున్నాం. దానికి కావాల్సిన పల్లీలు, మిరియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి, కల్జామాకు, కొత్తిమీర, నిమ్మకాయలు కోసి పులుసు రెడీ పెట్టుకున్నాం. స్టవ్ వండి పెట్టినాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాం. అందులో పల్లీలు వేసుకున్నాం. ఇది వీటిని దూరగా ఎంచుకోవాలి. పల్లీలు ఎంచి తీసుకున్నాం. నూనెలో ఒక చెంచా పోపిత్తులు, ఒక చెంచా జీలకర్ర, పచ్చిమిర్చి, కల్జామాకు దూరగా గోలించుకోవాలి. ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఒక చెంచా ఇంగేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. మిరియాలు వేసుకోవాలి. నిమ్మ పులుసు పోసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కలిపి ఉడికించుకోవాలి. ఇప్పుడు రెడీ అయింది. అన్నం ఇప్పింది వేసుకోవాలి. ఇలా అన్నం వేసి కలుపుకోవాలి. మొత్తం అన్నం ఇలానే కలుపుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. ముందుగానే గోలిసి రెడీ పెట్టుకున్న పల్లీలు మొత్తం అన్నం ఇందులో వేసుకొని కలుపుకోవాలి.